టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగే వాళ్ళు అక్కడ చేయలే. 2500 మంది. చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక, ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక, అది కానిస్టేబుల్స్ గా దగ్గర నుంచి అధికారులు, ఎస్ఐలు, సిఐలు, 1100 మంది పైచిలకు పోలీసు. దురదృష్టం జరిగిపోయింది. సో నేను ఈ సందర్భంలో నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. 6 నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను. అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను. ప్రతి గ్రామం, మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు, ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని, ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం. నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను. అది వర్మ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు, పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను. ఇంత పని చేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంత తెగింపు ఉండదు. మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు. నాకు బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు. పోవడానికి నాకు చాలా కోట్ల సంపాదన ఉంది, కెరీర్ ఉంది నాకు. ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను? నాకు ఇష్టం అంత ప్రజలంటే, ప్రేమ నాకు. ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి, బాలగంగాధర్ కవితలు చదివి అవి ఉటంకించడానికి నేను ఒక స్టేజ్ మీద, నేను కవిని కాదు, నేను పనిచేసేవాడిని. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సార్ కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందులో ఏమో టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు. వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం కాదండి. బోర్డుకి నాకు చెప్పారు. నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్ లో కూడా చెప్పాను గతంలో.
కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది. నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు. బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యం జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. సార్ డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం అదే ఎంక్వైరీ తీరుతుంది కదా. మేము ఎట్లా చెప్తాం, రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్ గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్ గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. చూద్దామండి, దాన్ని చూద్దామండి. మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ముఖ్యమంత్రి ఆదేశించిన ప్రకారం ఈరోజు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఏదైతే నిన్న ప్రెస్లో అనౌన్స్ చేశారో దాన్ని లాంఛనంగా బోర్డులో పెట్టి వారు చెప్పినవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ఇది ఎలాబరేట్గా చెప్పాలంటే 6 మంది చనిపోయారు. బహుశా ఆ లిస్టు ఈరోజు ప్రెస్లో కూడా వచ్చింది, మీ అందరికి కూడా తెలుసు. ఇక ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే 6 మంది లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, వడ్డేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల కోయంబత్తూర్, మల్లిక సేలం. సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎస్గ్రేషియో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా 2 గాయపడ్డారు, తిమ్మక్క, ఈశ్వరమ్మ. వాళ్ళిద్దరికి కూడా 5 లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక మిగిలిన 31 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిస్తామని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం.